హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పొందూరు ఖద్దర్కి భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్వాపరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి చాలా వరకు అనుభవం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చేసిన కొన్ని వస్తువులకి సహజంగానే మంచి క్వాలిటీ అనేది రావడం జరుగుతుంది. దానితో ఆ ప్రాంతంలోనే తయారయ్యే ఆ పదార్థాలకి ప్రజల్లోనే చాలా మంచి గుర్తింపు ఉంటుంది. ఉదాహరణకి మనం చాలా వరకు మన రాష్ట్రంలో ఈ కాకినాడ కాజా అని, బందర్ లడ్డు అని, అలాగే లక్కపల్లి బొమ్మలని, ఇలా మన కొన్ని ప్రాంతాల్లో తయారు చేసే వస్తువులకి ఒక గుర్తింపు అనేది వస్తుంది. అదేవిధంగా ఈ పొందూరు ఖద్దర్కి కూడా కేంద్ర స్థాయిలోనే ఒక భౌగోళిక గుర్తింపు తీసుకురావాలని, అంటే జిఐ ట్యాగింగ్ అని. ఈ పొందూరు ఖద్దర్కి ఈ భౌగోళిక గుర్తింపు కోసమని శ్రీకాకుళం ఎంపీ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు చాలా వరకు ప్రయత్నించడం జరిగింది. ఆయన 2020వ సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఈ ఖద్దర్కి భౌగోళిక గుర్తింపు ఇమ్మని చెప్పి ఆయన వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే అప్పుడు ఇమీడియట్గా జరగలేదు. ఇంతకాలం జరిగిన తర్వాత ప్రస్తుతం మరలా ఆయన ఎంపీగా ఎన్నుకోబడిన తర్వాత, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా ఉండడంతో ఈ విషయంలో ఆయన పూర్తిగా నెగోషియేషన్ చేసి పొందూరు ఖద్దర్కి భౌగోళిక గుర్తింపు తీసుకురావడం జరిగింది. దీంతో ఈ భౌగోళిక గుర్తింపు రావడంతో పొందూరు ఖద్దర్ యొక్క వాల్యూ అనేది బాగా పెరిగే అవకాశం ఉంది. మనకి ఇంతకుముందు గుర్తున్నంత వరకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు పొందూరు ఖద్దర్ వాళ్ళు తయారు చేసే పంచెల్ని ఎక్కువగా వాడేవారు. ఆయన అప్పట్లో దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉండేవారు. ఈరోజు ఈ పొందూరు ఖద్దర్ అనేది చాలా వరకు ఈ భౌగోళిక గుర్తింపు రావడంతో మన దేశం అంతా ఈ ఖద్దర్ పంచెలకి గుర్తింపు వస్తుందని ఆశించవచ్చు. ఇంతకుముందు మనకి ఈ భౌగోళిక గుర్తింపు వచ్చిన కొన్ని వస్తువులు కంచిపట్టు చీరలని, అదేవిధంగా మైసూర్ శాండిల్ సోపు, పోచంపల్లి చీరలు, మైసూర్ పట్టు, కొండపల్లి నిర్మల్ బొమ్మలు, ఇటువంటి వాటన్నిటికీ ఈ గుర్తింపు అనేది, భౌగోళిక గుర్తింపు అనేది ఉంది. అదేవిధంగా వీటితో పాటు ఇప్పుడు వాటి సరసన ఈ పొందూరు ఖద్దర్ కూడా చేరడం జరిగింది. దీంతో మన రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పొందూరుకి కూడా దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు అనేది వస్తుందని మనం ఆశించవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.